అందరికీ మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి, మార్గశిర లక్ష్మీవారం శుభాకాంక్షలు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతి అంటారు. ఈ దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి, అనసూయాదేవి దంపతులకు జన్మించారని పురాణాలు తెలియజేస్తున్నాయి. దత్తాత్రేయ స్వామి పుట్టినరోజునే మనం దత్త జయంతిగా జరుపుకుంటాము. దత్త జయంతి గురువారం రావడం చాలా విశేషమైనది. 3 ముఖాలతోటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపానికి మనం దత్తాత్రేయుణ్ణి పూజిస్తాము. దత్తాత్రేయుణ్ణి పూజిస్తే జ్ఞానం కలుగుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు. ఈరోజు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. ఉపవాస వ్రతం చేయాలనుకునే వాళ్ళు ఉపవాస వ్రతం చేయవచ్చును. ఈరోజు దత్తాత్రేయ స్వామికి సొరకాయతో చేసిన హల్వా లేదా గోధుమ రవ్వతో చేసిన కేసరిని నైవేద్యంగా పెడతారు. ఈరోజు పేదలకు అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది. దత్తాత్రేయ స్వామికి సంబంధించిన పుస్తకాలు చదవడము, ఆ పుస్తకాలు దానమిచ్చినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. మేడి చెట్టులో దత్తాత్రేయ స్వామి ఉంటారని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి మేడి చెట్టు దగ్గర దీపారాధన చేసి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం చాలా మంచిది. మేడి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తాము. మేడి ఫలాలను కూడా హెవెన్లీ ఫ్రూట్స్ అంటారు. ఈ అంజూర ఫలాలు తింటే అనారోగ్యాలు తొలగుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. ఈరోజు జపించాల్సిన మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు మార్గశిర పౌర్ణమి కూడా కాబట్టి సాయంకాలం ఆరుబయట కానీ మిద్దిపైన కానీ చంద్రుడు కాంతి పడే విధంగా కూర్చొని అక్కడ క్షీరాన్నం అంటే పాలు, బియ్యము, బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టి విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామాలు చదువుకున్న తర్వాత ఆ పాయసాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. చంద్రుడి కిరణాలలో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి చంద్రుడి కిరణాలు పడిన ఆ పాయసం తినడం వలన అనారోగ్య సమస్యలు తొలగుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు.